జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆ జ్యూస్ వాళ్ళకివ్వమ్మా. మీకోసం ఐసు పాలతో పాటు ప్రేమను కూడా కలిపి జ్యూస్ చేసి తీసుకొచ్చాను. మామ్, నాకేదో తేడాగా ఉంది దీని మాటలు. ఒరే, ఆకలిగా ఉందిరా. జ్యూస్ తాగిన తర్వాత దాని ప్లాన్ గురించి ఆలోచిద్దాం. ఏయ్, నచ్చలేదు అని చెప్పడానికి గుసగుసలాడుతున్నారా? అదేం కుదరదు. ముందు తాగి చెప్పండి. తాగిస్తాం. పపాయ జ్యూస్ నచ్చలేదా? ఇది బొప్పాయి జ్యూసా, పండు మిరపకాయ జ్యూసు? పిచ్చ కారుగా ఉందండి. తను వాళ్ళ అక్క కార్యానికి వెళ్ళకూడదని కావాలని చేస్తున్నారు కదా ఇదంతా? అది గొడ్డు కారం జ్యూస్ అండి. కావలిస్తే మీరు తాగండి. నేను తాగాను, నాకు తెలుసు. ఏమండి, ఇందాక మీరు ఏది తాగారో ఏంటో, అందుకే ఇప్పుడు కొంచెం మీరు తాగండి, మీకే తెలుస్తుంది. తాగండి. ఏయ్, నీ ఎంగిలి నేను తాగాలా? నన్ను మా అక్క కార్యక్రమానికి వెళ్ళనివ్వకుండా కావాలనే చెప్తున్నారక్క. అసలు ఇదంతా ఎందుకమ్మా? నువ్వెళ్ళు, నిన్నెవరు ఆపుతారో నేను చూస్తాను. వాళ్ళు జ్యూస్ తాగి బాగుందని చెప్తేనే వెళ్ళాలని వాళ్ళు ఒట్టు వేయించుకున్నారక్క. అది కూడా మీ మీద ఒట్టు వేయించుకున్నారక్క. మేమేం ఒట్టేయించుకోలేదండి. మీరు మీ అబద్ధాలు, మీ నాటకాలు అన్నీ నాకు తెలుసు, కానీ మర్యాదగా తాగండి. మాకొద్దు, మేం తాగమే జ్యూసు. మా వల్ల కాదండి. రాధికా, ఆవిడెందుకండి? రాధికా, ఆవిడెందుకు? జ్యూస్ తాగించు. అరే, అది కారంగా ఉందండి. చెప్పండి. కారంగా ఉందండి. తాగు. అక్క, జ్యూస్ బాగుందా? లేకపోతే ఇంకో గ్లాస్ తెప్పిస్తా. వద్దు, చాలా బాగుంది, చాలా బాగుంది. అమ్మయ్యా, బాగుందన్నారక్క. నేను వెళ్ళొస్తాను. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. బాయ్ అక్క. బాయ్, టేక్ కేర్. అమ్మా, ఏంది ఇట్లా? నువ్వెప్పుడో జరగబోయే ముచ్చట్ని ఇప్పుడే సోన్ చేస్తే ఎట్లా? నాకిప్పుడు గా పెళ్లి గిళ్ళి ముఖ్యం కాదు, మీరు ముఖ్యం. గిన్ని మంచి హాస్పిటల్లో చూపించాలి, మస్తు డబ్బులు సంపాదించాలి, మనందరం మంచిగా ఉండాలి. గిది నాకు ఇంపార్టెంట్. పెళ్లి మ్యాటర్ ఇడిచేయండి. గా పున్నమ్మ గురించి కూడా ఎక్కువగా సోంచయించొద్దు. గది ఎంత ప్రయత్నం చేసినా మనం దొరకం. ఏ తీరుగా నన్ను దయ చూసెదవో డాబా కట్టించే అమ్మాయి. ఏ అమ్మాయి, నువ్వు ఈ ఏరియాలో ఎక్కడున్నా నా నుంచి తప్పించుకోలేవు. నేను పట్టుకుంటా, ఎలాగైనా పట్టుకుంటా. ఎలా? నందుగాడు
ఈ నందుగాడు ఇల్లు తిరిగి వాటర్ క్యాన్ లేస్తాడు, ఫుడ్ డెలివరీ కూడా చేస్తుంటాడు. వాడికి ఖచ్చితంగా ఈ అమ్మాయి గురించి తెలిసే ఉంటుంది. వాడిని నెమ్మదిగా ఈ అమ్మాయి గురించి అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాన్ని వాళ్ళకి సెట్ చేస్తా, పక్క స్థలంలో కొత్త డాబా కట్టించేస్తా. నందుగా వచ్చేస్తున్నా. వండుందంటే నందుగాడు ఇంట్లో ఉన్నట్టే. అరే నందు, అరే నందు, ఏంది ఇది పిలుస్తుంటే పలకట్లేదు? నంద జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.